డీటెయిల్స్ తర్వాత కర్నూలులో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్ర, చెప్పండి, కౌంటింగ్ ఎలా సాగుతోంది? ఇంకెంతసేపట్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? వరప్రసాద్, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో టీడీపీ స్వల్ప ఆధిక్యతలో ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక్కడ మీడియాను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించిన కారణంగా ఖచ్చితమైన సమాచారం బయటికి రావట్లేదు. అయితే మనకు అందిన సమాచారం మేరకు తొలి రౌండ్లో స్వల్పంగా టీడీపీ ఆధిక్యతలో ఉన్నట్టు తెలుస్తోంది. కౌంటింగ్ సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 30 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి 3 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 4 ప్రాధాన్యత ఓట్లు ఇక్కడ ఉంటాయి. మొత్తం జిల్లాలో 1087 ఓట్లు ఉంటే 1080 మంది ఓటర్లు ఈ పోలింగ్ లో పాల్గొన్నారు. కేవలం 7 మంది మాత్రమే పోలింగ్ కు గైర్హాజరయ్యారు. అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు టౌన్ మోడల్ స్కూల్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే బ్యాలెట్ పత్రాలన్నింటినీ 25 చొప్పున కట్టలుగా విడదీసి కొద్దిసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. తొలి రౌండ్ లో టీడీపీ స్వల్ప ఆధిక్యతతో ఉన్నట్టు సమాచారం ఉంది. దాదాపు 25 ఓట్ల ఆధిక్యతతో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే తొలి రౌండ్ ఇంకా పూర్తి కాలేదు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే టీడీపీ స్వల్పంగా ఆధిక్యత ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది. వరప్రసాద్, మొత్తం మీద ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ ఓట్ల లెక్కింపులో వైసీపీ టీడీపీ నుంచి పాల్గొంటున్నారు. టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుంచి వెంకటేశ్వర రెడ్డి పోటీ చేశారు. వారిద్దరు కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో లెక్కింపు సరళిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ అభ్యర్థులు ఇద్దరిలోనూ గెలుపు ధీమా ఉంది. అయితే తొలి రౌండ్ లో టీడీపీకి స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. వరప్రసాద్, చంద్రశేఖర్, ఎన్ని రౌండ్లో మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది? సుమారు ఎన్ని గంటలకు రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? మొత్తం 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాధాన్యత ఓట్ల క్రమంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత, 4వ ప్రాధాన్యత ఓట్లు ఇక్కడ ఉంటాయి. అయితే ప్రధానంగా గెలుపు ఓటములు అనేది సాధారణంగానే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే పూర్తిగా అవుతుంది. అంటే మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటప్పటికీ దాదాపు 12 గంటలు సమయం 12 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే తొలి రౌండ్ ఇంకొక అరగంటలో బయటికి వెలువడే అవకాశం ఉంది. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయితే గెలుపు ఓటముల పైన ఒక అంచనాకు రావచ్చు. వరప్రసాద్, చంద్రశేఖర్, అంత టైట్ సెక్యూరిటీ పెట్టి కనీసం మీడియా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ ఎన్నికల అధికారులు మీడియా పట్ల నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. మొన్న పోలింగ్ రోజు కూడా కేవలం వీడియోగ్రాఫర్స్ కి మాత్రమే పాస్లు ఇచ్చారు. రిపోర్టర్లకు పాస్లు ఇవ్వకుండా పోలింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రంలోకి మీడియాను అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులంతా జిల్లా ఎస్పీకి అలాగే ఆర్డీఓకు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా విన్నవించారు అలౌ చేయమని. అయినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో మీడియా ప్రతినిధులంతా ఇక్కడ ఆందోళన చేశారు. తమకు ఇచ్చిన పాసులు కూడా చించివేశారు. మీడియా ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పాస్లను అనుమతించడం లేనప్పుడు ఆ పాస్లు ఎందుకు ఇచ్చారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. స్పష్టంగా ఆ పాస్ లో ఉంది ఓట్ల లెక్కింపు ఎంట్రీ రీ ఎంట్రీ మీడియా ప్రజలకు ఉందని చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ నియంతృత్వంగా ఇక్కడ అధికారులు మీడియా పట్ల వ్యవహరించారు. కేవలం 3 మాత్రమే కెమెరామెన్లను ముగ్గురు చొప్పున లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే 10-15 మీడియా ఛానల్ ఉన్నప్పుడు 3 మాత్రమే కెమెరామెన్ లోపలికి వెళ్తే మిగతా ఛానల్ పరిస్థితి ఏంటని ఎన్నికల అధికారులతో వాదించినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం లేదు. కేవలం ఎన్నికల అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ప్రత్యేకించి రిపోర్టులు అయితే ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో అసలు లోపల ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం కూడా జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ఇది బయటకు రాకుండానే మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించడం లేదన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తం మీద ఇక్కడ మీడియా పట్ల ఎన్నికల అధికారులు చాలా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇంకొక అరగంటలో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయి కొంత గెలుపు ఓటముల పైన ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. వరప్రసాద్, చంద్రశేఖర్, కౌంటింగ్ సెంటర్ లో ప్రస్తుతం ఎవరున్నారు? లోనికి ఎవరినైనా అనుమతించారా? అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఆయన మీడియాను మాత్రం లోపలికి అనుమతించడం లేదు. కేవలం కొంతమంది పోలీసు అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు మాత్రమే లోపల ఉన్నారు. మీడియా ప్రతినిధులు ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించలేదు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ చంద్ర.